రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31 వరకు. నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోంచి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుతున్నాడు. అయితే మనమే విమర్శించుకున్నాడా తీర్పు పొందకపోదు. మనం ప్రభు యొక్క బలలో పాల్పంచుకోకూరు. ప్రతి వారం కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఇది మనకు ఒక ఆదరణ, ఇది మనకు ఒక ప్రోత్సాహం, ఇది మనం ఆయన స్థుతించడానికి, మనం ఆయనలో ఆనందించడానికి మనకు ఒక గొప్ప ధన్యత. లోకంలో మీ శ్రమ కలుగును, ఆయన్ను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కనుక లోకంలో దేవుని పిల్లలైన వారికి శ్రమలు ఉంటాయి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక. కనుక దేవుని పిల్లలైన వారికి తప్పక మానసికంగా కానీ శారీరకంగా కానీ తనకు ఏదో విధంగా కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు రావడం సహా లోకంలో ఎవరికైనా ఉంటాయి. కానీ దేవుని పిల్లలైన వారి మీద సాతానుకు మరి ప్రత్యేకమైన గురుడు గనుక వారిని నెమ్మదిగా ఉంచడు. ఏదో విధమైన కలవరం, ఏదో కలత వారికి రప్పించడం వారి యొక్క ప్రయత్నం. ఎందువలంటే వారు ఆత్మీయంగా ఎదగకూడనట్టు, ఆత్మీయంగా క్షీణ దిశలో కొట్టుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎంత బాగుంటావో అంతగా నీ శోధన ఎక్కువ. కనుక ఆ శోధన రావడానికి రెండు కారణాలు. ఒకటి ప్రభువు మనల్ని వృద్ధిపరచడానికి ఆయన ఇచ్చేటువంటి సదవకాశం, రెండవది ప్రభు మనం ప్రార్థించడానికి మనకిచ్చే భారాలు. ఆ భారం వలన మనం ప్రార్థించడానికి అవకాశం. ఇక్కడ మనం చూస్తున్నాం పేతురు రాసిన పత్రికలో ఇక్కడ వీరందరూ చెదిరినటువంటి యూదులు, చెదిరిన క్రైస్తవులు, వారు ఆయా స్థలంలో చెదిరిపోయినారు. ఆ చెదిరిపోయిన స్థలాల్లో కూడా నెమ్మదిగా లేదు. చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు వారు స్థలంలో లేరు. అలాంటి వారికి రాసినటువంటి మాట ఏది అంటే 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తం 4వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన మహిమాస్వరూపి అయిన ఆత్మనగా దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. కనుక మీకు ఆయా నిందలు, ఆయా దూషణలు, ఆయా అవమానాలు, ఆయా కష్ట నష్టాలు వచ్చినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలకు ఆయా నిందలు, దోషణలు, అవమానములు, కష్ట నష్టాలు రావడం అవసరం మనకు అనిపిస్తుంది. ఎందువల్లంటే అలాంటివి రావడం వలన మహిమాస్వరూపైనటువంటి ఆత్మ మీద నిలిచింది. కనుక మహిమాస్వరూపైన ఆత్మ నిలుచుని కనుక మనం ఆయన ధన్యులమైన. ఇందాక ఆరాధనలో కొంతమంది ఏడుస్తూ ఆరాధన చేసేది ప్రభువును స్థుతించాల్సింది మరి ఏడుపు మీదకి వచ్చి వారి స్థితిని వారు తలంచుకున్నప్పుడు నిజంగానే ఏడవలసిన పరిస్థితి, నిజంగానే అనాథకరమైన పరిస్థితి, విడువబడినటువంటి పరిస్థితి.
అయినా కూడా నా ప్రభువా నువ్వు నాకున్నావు కనుక నీకు స్తోత్రం. అది నిజంగానే మన యొక్క పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాం. అయితే ఆరాధిస్తున్నాం, వేషధారంగా ఆరాధిస్తున్నామా? లోపల మనకు కలిగిన దాన్ని మనం ఉంచుకొని పైకి ఆరాధించాలి కనుక ఆరాధిస్తున్నాం వల్లే మనకు నిరీక్షణ ఉంది, మనకు ఆధారం ఏదంటే నా ప్రభు నా కొరకు మరణించాడు, నా ప్రభు నా కొరకు చనిపోయాడు కనుక నాకు ఏమాత్రమైన ఆ బయట 2 వాక్యాలు రాయాలని ఆశించినాం. ఏం రాయాలా? ఇదివరకు అక్కడ ఒక వాక్యం ఉంది, ఏంటంటే అదే రాసేద్దామని అనుకున్నాం. ఏంటది? ఆ 3 వాక్యాలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఆ వాక్యమే రాద్దాం, మాట్లాడుకోండి. మరి మొదటి తెస్సలోనికీయ 5వ అధ్యాయంలో 3 వాక్యాలు కలిసి ఉన్నాయి. ఏంటది? 16 నుండి 18 వరకు. 17 లేదు, 17ని అంకేయకుండా 16 రాసినాడు, కింద గీత పెట్టి 18 అయ్యి. అంటే 3 వాక్యాలు ఒకటే అన్నమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. వాళ్ళకేమి అన్నీ ఉన్నాయి కాబట్టి, వీళ్ళకేమన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకేమన్ని పరిస్థితులు బాగున్నాయి కనుక వీళ్ళకేమన్ని పరిస్థితులు బాగున్నాయి కనుక వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ మనకెక్కడ కుదురుతుంది అని ప్రతి వారం అనుకోవడం సహజం. కనుక అనేక పర్యాయములు మనకునే పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే వారికంటే నాదే బాగలేని పరిస్థితి అనుకుంటాం. కానీ ప్రభువు అందరికి కూడా సూచిస్తాడు, ఎవరి దగ్గర భారాలు వారికి. కనుక ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. 18వ వచనం ఏంటి? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది వరకు అక్కడ ఆత్మనార్పు కూడా ఉండిందట, కానీ ఈ వాక్య ప్రకారం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అన్ని విషయాల్లో ప్రభువు స్తోత్రం చెల్లించండి, అన్ని విషయాల్లో ప్రభువును స్తుతించండి. నేను ఒక అన్యులో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడిది నాకు పెట్టాడు కనుక నేను సంతోషిస్తున్నానండి. నాకు చాలా ఆశ్చర్యం. అయ్యా, ఆ మనసు అందరికీ ఉండదండి, ఆ బుద్ధి అందరికీ ఉండదండి. అనే పర్యాయములు మనకు కలిగినటువంటి సందర్భంలో మనం సంతోషించలేం. కొంతమంది మొండికి సంతోషిస్తారు, ఏమైనా కానిలే అని. అట్లా మనం ప్రభు బిడ్డలమైన మనకు ఒక ఆదరణ. ఏంటి మనకు ఆదరణ? నా ప్రభువు చూస్తున్నాడు. అందుకనే ఇక్కడ మధ్యలో ఒక మాట పెట్టాడు, ఏంటది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అవసరమైనది ఏదేంటి? మధ్యవాక్యం 17వ ఎడతెగక ప్రార్థన. ఎందువలన అంటే మీకు ఏదైనా ఉంటే ఆయనకి చెప్పండి, ఆయన తెలుసు, ఆయన ఇబ్బందులు ఎరిగిన వాడు కనుక ఆయన ప్రార్థన చేయండి. ఆయన మీద ఉన్న నిరీక్షణే మనం ఎప్పుడు సంతోషించినట్టుగా చేసేసి, ఆయన మీద నిరీక్షణే అన్ని విషయాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎందువలంటే అన్ని విషయాల్లో ప్రభువుకు బిడలైనటువంటి వారికి ఒక ఆదరణ. ఏమని ఆదరణ? మొదటి వాక్యం రాద్దాం అనుకున్నాం, అది చాలా పట్టుదు, పెద్ద వాక్యం. ఎందుకంటే 4 వాక్యాలు ఒకటిగా ఉంటాం. మొదటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆ 4 వచనాలు ఒకటే, 4, 5, 6, 7. ఏంటి 4వ వచనం? ప్రభునందు ఆనందించి, మరల చెప్పుదును ఆనందించు. ప్రభులో ఆనందించు, ప్రభులో ఆనందించు. మీకు ఆనందం ఉండదు. ఎందువల్లంటే మీకు పరిస్థితిని బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీకు శారీరక సంబంధమైన పరిస్థితిని బట్టి అనేకమైన చింతలు మీకు ఉన్నాయి. అయితే ప్రభులో ఆనందించు. మరలా చెబుతును ఆనందించు. మరల ఎందుకు చెప్పడం? ఆనందించండి. ఎలాగ ఆనందించమంటావు? ఒకవేళ కొంతమందిని అడిగితే మరలా ఆనందించుకుంటారు. మరి ఎట్లా ఆనందించే? నాకున్న పరిస్థితి ఇది. ఇలాంటప్పుడు నేనేమని ఆరాధించేసి? ఓ ఆమె సహోదరి ఉండేది, ఆమె ఎప్పుడు కూడా ప్రభునందు బాగుండేది, కానీ ఆరాధన సమయంలో మాత్రం ఆరాధించేది కాదు. ఎందుకు ఆరాధించాలి? ఆ దినాల్లో కొద్దిమందిగా ఉండేవాళ్ళం కనుక ఎక్కడికి ఒక్కడే ఎవరిని వాళ్ళే పడుకునేవాళ్ళం. ఏదైనా పొరపాటు ఉంటే అప్పటికప్పుడు. మంది ఎక్కువైనారు కనుక మతానికి చెడు వచ్చింది. ఏం కారణం అంటే ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు మారు మనసు పొందినారో, ఎవరు రొట్టె విరుస్తున్నారో, అది మీ బాధ్యత, మీదే. అయితే వ్యక్తిగతంగా దర్శించే దినాల్లో ఎందుకు ఆరాధించలే అని అంటే, నేను ఆరాధించాలని కోరుకున్నానన్నా ప్రభు నన్ను రక్షించలేదా? రక్షించినాడు.
ప్రభు నన్ను మార్చలేదా? పిల్లల్ని అల్లరి చేయకండి. మీ పిల్లలు మీకు ఆనందం కానీ పక్కన వాళ్ళకు ఉండే వాళ్ళకి ఆట కనుక మీకు సంతోషంగా ఉంటుంది. వారు అరుస్తుంటే మీకు సంతోషం, కానీ పక్కన వాళ్ళు వెన్నీ కొన్ని చేస్తారు కదా, అది ఆలోచన. కనుక వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఆ పిల్లోడు ఇటు చేసి అటు చేసి ఎక్కడ గోడపోతే కొట్టుకుంటాడు. ఏం కారణం? నువ్వు కొట్టలేదు కనుక దేవుడు అని కొట్టాలి కదా. కనుక అది మీకు అరే కదా రహస్యం. అయ్యో నా బిడ్డ బోర్లు కొట్టాడు, ఆయన కొట్టినాడు, ఏమి కొట్టి కాదు, దేవుడే కొట్టింది. ఎందుకంటే నువ్వేమో అల్లరి చేయించి అందరికి ఆటకి ముందువి అయ్యే చెప్తే అప్పుడు ఎత్తుకొని అప్పుడు తెలుసు. కనుక అల్లరి చేయనికండి, కొంచెం ప్రయత్నం. పిల్లలు వాళ్ళు అల్లరి చేయకుండా కొంతమంది వాళ్ళ మూతి మీద కొడతారు, లేదా నీ మూతి మీద కొట్టుకో. ఏమనంటే చిన్న బిడ్డ అంతసేపు ఎక్కువ ఉంటుంది, 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉండాలంటే కష్టం కదా. కనుక అదంతా మనం చూసుకోవాల్సిన విషయం. మనం వాళ్ళ వయసు వచ్చే వరకు మీరు నష్టపడాలి, తీసుకెళ్ళిపోయి బయట పెట్టుకొని. కనుక ఇది పరిస్థితి, కనుక ఆ చింతకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేకులుగా కృంగిపోయి నిరుత్సాహపడి నిరాశపడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి చింతకరమైన పరిస్థితులు ఎట్లా మనం సంతోషించడం, ఏ విధంగా మనం ఆనందించడం, అన్ని విషయాల్లో సంతోషించమంటే ఏం కారణం అంటే ప్రభు ఆయన మనకు మేలు కొరకే సమకూర్చారు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు సమస్తమును మేలు కొరకే సమకూర్చుతున్నాడు. కనుక నా మేలు కొరకే నా ప్రభు ఇచ్చాడు, నా మేలు కొరకే నాకు ఇచ్చినాడనే నమ్మకం నీకు ఉంటే అప్పుడు నువ్వు నిజముగా ప్రభువును స్తుతిస్తావు. ఏమని? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఏ పరిస్థితిలోనైనా నేను స్తుతించగలను. నీకు ఇంకేదైనా కష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే ప్రభు ఒక రహస్యం చెప్పాడు. ఏంటి ఆ రహస్యం? మీరు నా నామను మీరు తండ్రి ఏదడుగురో అది ఇస్తాను కనుక ఆయన మనం మొరబెట్టుకోండి. అది కనుకనే ఈ 4 వాక్యాల్లో మొదటి వాక్యం ఏదంటే ఎల్లప్పుడూ ప్రభువునున్నాను. ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఎవరా ప్రభు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15. హెబ్రీ 4:15. ఎవరా ప్రభు? ఎవరో అయోమయమైన వాడు కాదు, ఢిల్లీలో ఉండే ఆయన కాదు, ఎక్కడో ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఆయన కాదు. ఆయన మన కష్టాలను నెరిగినవాడు, మన ఇబ్బందులు ఉండి వచ్చినవాడు. చదవండి. మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవం లేనివాడు, మనతో సహా అనుభవం లేనివాడు. మనకు ఏ అనుభవం ఉందో ఆయనకు రా. ఆకలి అంటే ఆయన తెలుసు, ఆయన ఆకలి కొన్నాడు. దప్పు అంటే ఏంటి తెలుసు, ఆయన దప్పు కొన్నాడు. ఆయనకు దుఃఖం అంటే ఏంటి తెలుసు, ఆయన ఏడ్చినాడు. ఈ విధంగా మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు కనుక అది ఆయన. అయితే మనకు ఆయనకు తేడా ఏంటి? మన వల్ల ఆయన శోధించబడ్డాడు, మరి మనకు ఆయనకి వ్యత్యాసం ఏంటి? చదవండి. అది ఆయన గొప్పతనం. ఆయన మనలాగే శోధించబడినా మనం ఏదో శోధన వచ్చినప్పుడు పాపంలో పడిపోతాం. అయితే ఆయన పాపంలో పడ్డాడు కనుక పాపంలో పడకుండా శోధన సహించి, పాపంలో పడకుండా శోధన సహించిన వాడు కనుక సరైన వాడు. దేనికి? 16. ఇది మనకు ప్రభువునందు ఉండేటువంటి ఆదరణ. మన ప్రభువుకు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన ఇబ్బందులు తెలుసు, మన ఎరుపులు తెలుసు, మనకుండే ప్రతి విధమైన సందిగ్ధమైన పరిస్థితులు ఆయన ఎరుగు కనుక ఆయన మన వల్లనే శోధించబడ్డాడు. అయితే ఆయన మనకు తేడా ఏంటంటే ఆయన మన వల్లనే శోధించబడిన పాపం చేయండి, పాపం చేయకుండా ఆయన శోధనను జయించాడు. కనుక ఏ సమయానికి ఏ సహాయం కావాలో సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన కృపాస్తుంది. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా? అప్పుడు ప్రభు అంటాడు, అలాంటి పరిస్థితులు నేనేం చేసినా అలా చేసినావు, అట్లయితే నాకు కూడా అది నేర్పించు ప్రభు. కనుక ప్రభు మనకు నేర్పించే విధానం ఆయన మనకు మాదిరికరమైన. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. ఆవిడ ఇంకొక మాట మన ప్రభువుని గురించి ఏముంది? మనతో సహానుభవుడు మాత్రం కాదు కానీ ఆయన ఎందుకు అలాగా శ్రమను అనుభవించాడు, ఎందుకు ఆ విధంగా బాధ అనుభవించాడు, ఎందుకు ఆ విధంగా మన వల్లే శోధించబడ్డాడు అంటే 20 మాదిరి ఉంచిపోయాను, మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరికరమైన వ్యక్తి
మీకు రేపు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎలా చేయాలనో, ఏం చేయాలనో మీకు మాదిరికరమైన కనుక మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏ విధంగా మీరు జీవించాలంటే ఒక నమూనా ఆయన చేసేసి, ఇలాంటి పరిశోధనలు నా ప్రభు ఇలా చేశాడు, ఇలాంటి పరీక్షలు నా ప్రభు ఇలా చేశాడని మనకు మాదిరికరమైనవి. ఎట్లు మాదిరికరంగా ఉన్నాడు చదవండి. ఆయన ఏ పాపం మెరిగిన వాడు కాదు, నువ్వు నేను పాపం చేశాం. మనలో అన్ని కపటాలే, కాని మాటలు, కానీ ఇది కుయుక్తిగా లోపల కపటం కలిగిన వారు. అయితే ఆయన ఏ కపటం లేదు. అలాగే పాపం చేయని వాడైనా, కపటం లేని వాడైనా దూషించబడ్డాడే. నువ్వు దూషించుకోవడం, నేను దూషించుకోవడం న్యాయమే. ఎందుకంటే మనం పాపం చేసిన వాళ్ళం కనుక మనం దూషించుకోవడం న్యాయమే. ఎంతైనా దూషించబడదగిన వారు. అసలు నిజంగా మనం దూషించవలసిన ఎవరు దూషించడం లేదు. చాలాసార్లు ఎవరైనా ఉండి చాలా చెడ్డవాడు, ఒకవేళ మొహమాటంగా మాట్లాడేవాడు ఎదురుకొచ్చి నీ అంత చెడ్డవాడు లేదంటే నీకేం తెలుసు నా చెడ్డ. నన్ను ఎవరన్నా అంటే ఒకవేళ వాళ్ళు అనలేకపోయినా నేను అనుకుంటాను వీళ్ళకి ఏం తెలుసు నాకు చెడ్డ. వాళ్ళకి తెలిసిన కాస్తకే నన్ను ఇంత చెడ్డాను అన్నారే, నా అసలు సంగతి అంతా కింద తెలిస్తే ఇంకేమో. నేను వారు ఎదిగిన దానికంటే ఎక్కువ చెడ్డవాడు, వారు నన్ను దూషించాల్సినకంటే చెడ్డవాడు. దూషింపదగిన వారు కదా, పరీక్షించుకో, పరిశీలించుకో. అలాంటి వారమైన మనం. అయితే ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం రాలేదు, ఆయన దూషించబడ్డాడు. అలాగా ఆయన నిరపరాధిగా ఉండి దూషించబడినా ఏం మాదిరి పెట్టాడు. దూషించబడి బదులు దూషించింది. ఆయన దూషించబడిన పాపం లేనివాడుగా, కపటం లేనివాడుగా ఉండి దూషించబడిన బదులు దూషించు. అది మనకు మాదిరి. ఇంకా ఆయన సర్వశక్తి గలవాడు. ఆయన శ్రమ పట్టుబడ్డాడు. ఆయన శ్రమ పట్టుబడితే మన కనుక ఎవరు శ్రమపరిస్తే నేను గనక ఇదివరకే కనుక అయ్యుంటే ఇప్పుడు మాత్రం ఏం మారినావు, అదే చెప్తున్నావు కదా. కనుక వెనక సంగతి జ్ఞాపకం పెట్టుకునేది నేను ఇదివరకైతే ఇప్పుడు కూడా అంతే కదా. కాకపోతే ఐదు జ్ఞాపకం చేసుకుంటాను. వెనక్కి తిరిగి చూసుకునేవాళ్ళు ఎంత అసహ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటారు కొంతమంది, చాలా ఆశయం. ఏమైంది వెనక్కి చూసుకోవడం ఎట్లుందా. కనుక ఆ పరీక్ష మంచిది కాదు. వేరే వాళ్ళది వేరే, ఆ పరీక్ష చేసేవాళ్ళు వేరే ఉంటారు. వెనక దాన్ని పరీక్ష చేసేవాళ్ళు కనుక ఆ పరీక్ష చేసుకుంటూ అనేక పర్యాలన వెనకటి ఇదివరకే ఉంటే బ్రదర్. కనుక మనకు ఏమి శక్తి లేని వాళ్ళం మనకు కొంచెం కనుక కోపం వస్తుంది. అటు అంటాం కదా, లోకాన్ని సృష్టించిన వాడు ఓ క్షణంలో లోకాన్ని మార్చేసి, బాంబులు వేసినా పడడం లేదు, బాంబులు వేసినా సావడం లేదు. అయ్యేమో కొత్త కొత్త రకాలు దినానికి ఒక బొమ్మ వేస్తుంటాడు. బ్రహ్మాండమైన బాంబులు వేసినారట. అవి వేసినా కూడా జన నష్టం లేదు, మనుషుల నష్టం లేదు, ఎక్కువ బాడడం లేదు, ఎక్కువ నష్టం. ఒక్క నిమిషంలో ఎంత నష్టం వచ్చేది. శాస్త్రీయ జ్ఞానంతో పరిపూర్ణంగా తొలతూగుతున్నటువంటి సోవియట్ రష్యాలో 2 సార్లు వచ్చింది ఏంటి భూకంపం. 2 సార్లు లక్షలు ఏం బాంబు వేసి వస్తారు. అందరిలో పోయిందని అంటే మనం ఒక్క నిమిషం అంట. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్. ఒక నిమిషంలో పర్వతాలని కదిలినాయంట. సోవియట్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, ఈగాస్థాన్ పోయింది, ఢిల్లీ కూడా వచ్చాయి. ఎవరు పట్టుకోగలరు? ఆయన అనుకుంటే ఆ ఒక నిమిషం 2-3 నిమిషాలు ఇది ఎక్కడ ఈ లోకం అంతా పడిపడి బ్రహ్మాండ భవనాలని కూడా కూలిపోయినాయి, చీలిపోయినాయి. ఆ మహాశక్తి కలిగిన ప్రభువును వాడు శ్రమ పడితే ఊరుకుంటాడా? నేను కనుక భూమిని కంపింపజేసినాను. ఏమి శక్తి లేని చేపలు పట్టుకునే వాళ్ళు ఏమన్నారు? ప్రభువా అగ్ని కురిపించడం చంపేదా? ఏమి చేపలు పట్టుకునే వాళ్ళకి అంత రోషం వస్తే ప్రభుత్వం ఉన్నందుకు ప్రభుకి ఎంత రావాలా? ఆయన శ్రమ పట్టబడి బెదిరింపలేదు. చూడుకుని ఏం చేస్తాను అంతే. అదే మాదిరికరమైన ఈ మాదిరికరమైన వ్యక్తి పాపం లేనివాడుగా ఉన్నాడు కనుక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన అనేక పర్యాలు విసిగిపోతాం, దశిపోతాం, అలసిపోతాం. అప్పుడు విసిగిపోయి అప్పుడు ఏదో కాని కార్యం చేస్తాం, కాని మాట లేదా మనన్న హాని చేసుకుంటాం. అందుకని ప్రభు ఏమన్నా అక్కడ పౌలు ఏమన్నాడు?
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 12. అందుకనే ప్రభు ఏమన్నాడు, మనం చాలా రోషం పౌరుషం ఆయా విషయంలో చాలా వ్యక్తి, నాయన మీరు అలసిపోకండి, మీరు విసిగిపోకండి. ఎందుకు అలసిపోతారు? కాదు కదా, ఇట్లా జరిగితే అలసిపోకుండా ఎట్లుంటాం? ఇటువంటి అసలు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అది అట్లాంటివి చేస్తే ఎట్లా పోర్చుకోలేము మనుషులు. మనం ఒకవేళ చేసేవారమైనా మనం కొన్ని సంగతులు అలసిపోతాం, విసిగిపోతాం, అనేక పర్యాలు విరక్తి చెందుతాం. దానికి అంటాడు, దానికి ఏం చేయాలా? చదవండి. మీరు అలసిపోకుండా, మీ ప్రాణాలు విసిగిపోకుండా ఉండాలంటే ఆయన చూడండి ఒకసారి, ఆయన ఏమి ఆయన గొప్ప సంగతి. పాపాత్ములు తమ స్వంత హానికే చేసిన వాడు, పాపాత్ములు తమ స్వంత హానికే చేసినటువంటి వాడు. ఇంకా మీకేముంది కొత్త బైబిల్లో? పాపాత్ములు చదవండి, ఆయనకి వ్యతిరేక. మాకే ఉందంటే పాపాత్మలు తమ స్వంతానికే చేశారు, ఆయన చేసినంత వాళ్ళకే కదా కీడు, ఆయనకే కీడు. అయితే మీకు ఏమని రాశాడు? పాపాత్మలు ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాటిని ఓర్చుకుని ఆయన. అందుకని బల్ల దగ్గర మనకు ఉండేది ఏదైతే ఆయన చూడడం. ప్రభు అందుకని ఏర్పాటు చేశాడు ఏంటంటే, ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఏ విధంగా విలువబడ్డాను, నే విధంగా చీల్చబడ్డాను, నే విధంగా మొత్తబడ్డాను. ప్రియ సహోదరి, చాలా కోపంతో వచ్చినావు ఈ దినం. ఏమనంటే నీ భర్త అన్న మాటలు, నీ పిల్లలు నా మాటలు, నీ తోడుకోవడం నా మాటలు, మీ అత్త నా మాటలు, నీ కోడలు అన్న మాటలు చాలా వ్యక్తికి వచ్చింది. అసలు నాకు మైండే లేదు. నిజమే, మైండే లేదు. ఏం కారణం అంటే ఆ చేసిన పనికి అసలు నాకు అసలు ఇది వరకు ఏంటి బ్రదర్ ఏమందులో చెప్తున్నాను కానీ నేను సహించి. అందుకని ఇతడు వాక్యం రాద్దాం. 3 వాక్యాలు రాయమంటే అది మనుషులు కుర్చీని కూర్చున్న వాళ్ళు తలకాయలు అడ్డం వస్తాయన్నమ్మా. కనుక ఏం రాద్దామంటే, మీ సహనమును సర్వజనులకు తెలియబడి ప్రభు సమీపంగా ఉన్నాడని రాద్దాం. అంటే అది పూర్తిగా ఉంది. ఏంటంటే మొదటిది ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి. అది కదా ఎప్పుడు చెప్పి. 5వ వచనం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరి ఎంత బ్రదర్ ఇది? మీ సహనం సకల జనులకు తెలియబడి. మీరు ఓర్చుకునే సంగతి ఇతరులకు తెలుసు. ఎట్లా ఓర్చుకుంటున్నాడు? అటువంటి మాట అంటే ఎట్లా ఓర్చుకున్నాడు? అసలు నేనైతే బ్రదర్ మరి నిజంగా మెచ్చుకోదగ్గ. ఇతరులు తెలుసుకోవాలి మనం ఎంత ఓర్చుకోవాలి. ఓర్చుకుని తెలుసుకోవాలంటే నీకు ఏదో ఒకటి కష్టం వస్తేనే కదా ఓర్చుకునేది. ఏం లేకపోతే నువ్వేం ఓర్చుకుంటావు? కనుక నీ సహనమును సర్వజనులకు తెలియబడి ఎంతకాలమని ప్రభు సమీపంగా ఉన్నాం. అయిపోయింది. ఆయన త్వరలో వచ్చి ఆయన నిన్ను దూషించు వారికి ఆయన శిక్షించాడు. ఆదిగారి తృప్తి ఆయన త్వరగా రాబోతున్నాడు. నీకు వచ్చే బహుమానం నీకు ఇవ్వబోతుంది. కనుకనే ప్రభు యొక్క బల్లలో మనం ప్రవేశించినప్పుడు ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నకై మీరు చేయండి. ఏది? ఇది మీ కొరకై విలువబడిన నాశనం. మీ కొరకై నేను విలువబడినా, నీ కొరకై నన్ను నేను అప్పగించుకున్నాను, మీ కొరకై నేను పాపంగా చేయబడి, ఇది మీ కొరకై విలువబడిన నాశనం. జ్ఞాపకం చేసుకుంటే నీకు ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక నిజమైనటువంటి శాంతి రావడానికి అవకాశం. కనుకనే ప్రభు రెండోది ఏంటి? ఆయన పాత్రను ఎత్తుకుని పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలో పుచ్చుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. రెండవ జ్ఞాపకం ఏది? నా పాపమును నా ప్రభు కడిగాడు. ఆయన కడుగుతాడు. ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా. ప్రభు పేతురుతో కఠినమైన మాట అన్నాడు. ఏమని? ఆయన ఏదో పెద్ద వైరాగ్యం అనుకుని నువ్వు నా పాదాలు కడడానికి వెళ్ళలేదు. ఈ రహస్యం ఎందుకుతావా? ఏంటి? నేను నిన్ను కడిగిన నాలో నీకు నేను నిన్ను కడగపోతున్నా. అట్లేదు ప్రభు, కాళ్ళు మాత్రం కాదు, తల కూడా కడగను. కనుక ఆయన కడగడం అవసరం. నీవు కొంత చింతతో వచ్చినావు.
కొంతమంది ఏదైనా వెలికి చెప్తే మందిరానికి రా, అది మంచిదిగా. నేను చాలాసార్లు చాలా స్థలాల్లో నేను చెప్పింది ఏదంటే, నువ్వు ఒకవేళ పాపంలో పడిపోయినా మందిరానికి, నువ్వు పాపంలో పడిపోయినా మందిరానికి కాదన్నా ఇటువంటి జీవితంలో ఉండి ఎట్లొచ్చి నీ ఇటువంటి పాపం చేసేట్టు నువ్వు రా, ప్రభు సన్నిధికి రా, ఆయన సన్నిధికి రాకుండా ఎక్కడికి వస్తావు. మరి ఇది వేషధారణగా నువ్వు అక్కడికి వచ్చి నీతి మంత్రం చెప్పడంలే, నీ పాపంతో రా, నువ్వు జారిపోయిన స్థితితో రా. అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నీకు నిరీక్షించాడు. ఏంటిది? ఇది మీ కొరకై నియమించబడిన నూతన నిబంధన. పాత నిబంధన అనేది కంటి కన్ను, పంటి తప్పు వెంటనే శిక్ష. అది పాత నిబంధన. ఎవరైనా కూని చేస్తే ఇదివరకు శిక్ష ఏదంటే ఏది? వాడిని వీడిని ఎదురు తిరిగేసి కట్టేసావు. కూలీ చేసిన వాడిని వీడిని అట్లా కనుక చేస్తే ఎంతమందిని కట్టేయాలి? ఒక్కోడి 4-5 కూడా కట్టాలి. ఏమంటే ప్రకారం సంపూర్ణం ఎక్కువైపోయింది. వాడికి ఎదురు కట్టేసి వాడిని ఎత్తిపోతులేసి వాడు గుళ్ళే కొలది వీడు కొడుతాడు, వాడు గుళ్ళే కొలది వీడు, వాడిని చంపినావు కదా, ఆ శిక్ష నువ్వు కూడా అనుభవించి అని దాని. మరి నిజంగా మన పాపం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతకైనా శిక్ష. కనుక నేను కొంతమంది యథార్థంగా దేవుని మందిరానికి వస్తారు, మంచిది. మీరు అలా రావడం అయితే నీకు ఒక ఆధారం ఏది? క్రీడ నువ్వు వేళ పడిపోయినా నువ్వే నిరుత్సాహం. ఇది నీ కొరకే చిందించబడిన ఆయన, నీ పాపం శుద్ధి చేయడానికి ఆయన కొత్త నిబంధన రక్తం. ఆయన కంటి కన్ను పంటి పన్ను కాదు, ఆయన క్షమిస్తున్నాడు. కృప కాదు. ఇప్పుడైనా ఆయన పాదం తెరిపిస్తే ఆయన క్షమిస్తాడు. నువ్వేం తప్పితం చేసినావు చేయమని కాదు, చేసా రా, ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఎట్లా ఒప్పుకోవాలా? ఇది ఎవరైనా చెప్పాలి కదా. ఎవరైనా దానికైనా కొంతమందిని ఏర్పరిచి మీరు ఎవరెవరు తప్పు చేసినారో వాళ్ళందరికీ చెప్పే డిపార్ట్మెంట్ పెడతాం. మరి వాళ్ళకు వస్తే కరప్షన్ అంతా పట్టుకోవడానికి యాంటీ కరప్షన్ అవుతాను. యాంటీ కరప్షన్ పెడితే యాంటీ కరప్షన్ వాళ్ళ మీద ఇంకో యాంటీ కరప్షన్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే యాంటీ కరప్షన్ వాళ్ళే తప్పు చేయడం మొదలు. లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే లంచం తీసుకుంటే కనుక మనం అందరం తప్పిస్తున్నాం. అందుకనే ఒక పాయింట్, మనల్ని మనమే విమర్శించుకున్నాయట తీర్పు పొందగలరు. కొరింథీయులు పౌలు గట్టిగా రాశారు, 1-2 ఉత్తరాలు రాశారు. ఏమని? కఠినంగా రాశారు, మీలో జరిగే కార్యాలు అన్యజనుల్లోనైనా జరగాలి. ఎత్తి చెప్పాడు, మీలో కక్షలు కలవని నేను వింటున్నాను, మీలో అసూయంగా నేను వింటున్నాను. మీరు పసిపిల్లలు కారా? పిల్లలు పోట్లాడుకున్నట్టుగా పోట్లాడుతారు. పిల్లలు ఆడుకుంటుంటారు, ఉన్నట్టు వాళ్ళ తగ్గు వేసుకుని కొట్లాడుతారు. అందుకని వీళ్ళమ్మ వాళ్ళమ్మ లేస్తారు, శుద్ధి లేదు. పిల్లలు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఒకటికప్పుడే ఒకటైపోయి వీళ్ళిద్దరు తగ్గు వేసుకున్నప్పటికీ వాళ్ళిద్దరు ఒకటైపోయాడు. సిగ్గులేదంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నీకు సిగ్గులే దాంట్లో జోక్యం పుచ్చుకున్నాం. కనుక అనేక పర్యాయములు చిన్నపిల్లలకు ఉండేటువంటి లక్షణాలు మనకు కూడా చిలిపి చేశాడు. ఎవరినో మాట అంటే వెంటనే తిరిగి అంటాం, లేదా ఎవరు ఏమైనా కార్యం చేయడం చూస్తే వెంటనే ప్రధానికి రేపు, అది మనకు స్వాభావికమైన లక్షణం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మీలో జరిగే కార్యాలు అన్ని జనుల్లోనే జరగాలి. ఇంకా భయంకరమైన పాపమే. ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడు, రూబేన్ పాప. కనుక ఆ పాప అని చెప్పి వాళ్ళు ఖండించినప్పుడు వాళ్ళు లోపడ్డారు. ఏమన్నారు? ఈయనే మనకు చెప్పేది, ఈయనేం అపోస్తుడా, ఈయన మనకు చెప్పేది ఎదురు తిరిగి. అరే మంచి చెప్పకపోతే వీళ్ళకి చెడ్డు వచ్చింది అని పౌలు వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి రాస్తాడు. వాడిని వెలివేయి ముందు రాసి తర్వాత రాస్తాడు. వాడిని పూర్తిగా అట్నే వెలివేస్తే వాడు అందరితో పోతాడు. కనుక వాడిని క్షమించి మరలా వాడిని చేర్చుకోండి, వాడిని క్షమించి మరలా చేర్చుకోండి. ప్రభు యొక్క ప్రేమ గల రాశాడు. మునిగిపోతున్నాడు, అవిశ్వాసపడ్డాడు. నేను కూడా వస్తానని తీర్మానించుకున్నాడు. ఎవరు రమ్మన్నారు? వచ్చిన తర్వాత ఆ గాలిని చూసి గోయింగ్ బై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదివరకు సముద్రంలో తిరిగినోడు కదా, చేపలు పట్టినోడు కదా, ఏ గాలి ఎటువంటిదో ఏ ఆలు ఎటువంటిదో బాగా తెలుసాను.
కానీ ఒక పెద్ద వచ్చింది, ఓ ఇది ముంచేయాలి అని చూశాడు, వేస్తూ ఉంటాడు చూడకూడదు, దిగడు మీదకు నా వైపు చూడకుండా దాని వైపు నేను చూసినావు, మునిగిపోసాగినాడు. అయితే ఒక మంచి పని చేశాడు, ఏమని, ప్రభువా ప్రభువా. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు, నీవు నాతో కూడా వస్తానని బయలుదేరి నన్ను వెంబడిస్తుంది, దాంతో ఎందుకు చూసినావు అని నేను అడిగేది. చావు చావు నువ్వు చావు, అది మనకి మన తీర్మానం. ఏం కారణం అంటే వాడు అటువంటి చేసినప్పుడు లెట్ ఇట్ గో, వి డోంట్ కేర్. ఆయన ఏమయ్యా వాళ్ళు రావడం లేదే, కొంతమంది వేరే బ్రదర్ మేకలని పోయినాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు పోవడం మంచిది. వాడు దగ్గరికి పోని వాడు మేకలు దాని మేకల దగ్గరికి అడిగితే అయ్యే మేకలు బ్రదర్ మేమే కొట్టాడు గొర్రెలు. అది ఎవరు కోరాడు, చాలా ఆతృప్తితో కోరుకున్నాడు. ఏమని, నీతిమంతు లేక మరణం అంటే మరణం నాకు లభించిందా, లభించలేదు. అంజులతో కూడా తాను కత్తి చేత నరకబడ్డాడు. ఇందువల్ల కృత్రిమమైన బోధ చేశాడు, లాభాపేక్షతో. అక్కడ తన బాలాలు చెప్పినాడు, నేను నీకు ఎంతో బహుమానం ఇస్తాను, ఆ ఇశ్రాయేలుని శపించు. ప్రారంభం నుంచి ఇదే పద్ధతి, ఇశ్రాయేలుని శపించాలా, ఇశ్రాయేలుని నాశనం చేయాలి. కనుక ఇశ్రాయేలుని శపించు. ఇక్కడ నుంచి శపించకపోతే ఆ జనాంగాన్ని ఎవరు లక్ష్యం లెక్క పెడతారు, వారికి ఉండే క్రమం ఎటువంటిది, మంత్రతంత్రాలు వాళ్ళు లేవని వాళ్ళను శపించమంటే నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు, ఈ పక్కకు రా ఆ పక్కకు రా అని 4-5 పక్కలు తిప్పారు. ఇంత పక్కలు తిప్పినా రావడం లేదు. అప్పుడు ఒకసారి అన్నాడు, నీతిమంతులారా వీరి యొక్క మరణం అంటే మరణం నాకు లభించగాక, వారి అంతం వంటి నాకు అంతం అవుతుందాక. సంఖ్యాజ్ఞానం అప్పుడు నిజంగా లభించింది. కారణం ఏమంటే ఎప్పుడైతే తన ప్రయత్నంతో కాలేదో కృత్రిమమైన ప్రయత్నం ఏం చేశాడు, మీరు ఒక పని చేయండి, నా మాట వినండి, మీరు ఎన్ని బలిపీఠాలు కట్టినా నేనేమో వాళ్ళని శపించలేను, దేవుడు నాకు చెప్పిన మాట చెప్పక తప్పదు, కానీ వాళ్ళని చెడపాలంటే ఉపాయం ఏంటంటే మోయాబీయులైనటువంటి వారిలో అందగత్తెలను కార్యంలో పంపించండి. అప్పుడు వారు మోయాబీయుల రాజు చేత ఆకర్షించబడతారు. వారిని ఆకర్షించినప్పుడు వారు వాళ్ళ విగ్రహాలను దింపండి. అప్పుడు దేవుడికి శాపం వస్తుందంటే శాపం రాని వచ్చింది. ఆ కృత్రిమమైన బోధ చేశాడు కనుక, ఆ బోధ చేత వారిని భంగపరిచాడు కనుక నశించినాడు, నరికివేయడానికి అవకాశం. ప్రియులారా, ఈ దినాల్లో రకరకాలైన బోధలు ఉన్నాయి, జాగ్రత్త. మనం దేవుడి రాజ్యంలో ఉన్నాం, పరలోక రాజ్యంలో ఉన్నాం. దేవుని వాక్యం మనకు సమృద్ధి అయినటువంటి పిండి, 3 కొంచెముల పిండి. అయితే దానిలో పులిపిండి కలుపుతున్నారు. ఆ పులిపిండి ఎవరు కలుపుతున్నారు? ఆ స్త్రీ, భ్రష్టురాలైన స్త్రీ, పులిపిండి కలిగిన స్త్రీ. ఎవరో ఏ బోధకుడో ఏ బోధకురాలో, ఒకవేళ సంఘంలోనే మీలోనే కొంతమంది క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి, వారి మందను కనికరింపలు తమ వెంబడి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నిస్తారు, మందిని తీసుకొస్తున్నారు, ఆకర్షించుకోవడానికి, అనేకులను దగ్గరికి చేరబడాలి, కొన్ని కొత్త రకమైన మాటలు, అనేక పర్యాయంలో అనేకులకు ఉండే సందర్భం. నేను ఎప్పుడైనా ఎవరింటికైనా వెళితే వారు ఇంకో సహవాసానికి వెళ్తున్నారంటే నేను వారిని ఆహ్వానించాను. ఒకవేళ తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి వాళ్ళు రమ్మని వెళితే ప్రార్థన చేసిన తర్వాత, అన్న మేము మీటింగ్లు ఎప్పుడంటే, మీకు మీటింగ్ లేనప్పుడు రండి అంటే. ఏం కారణం? మనుషులను ఆకర్షించి రాబట్టుకోవడం కాదు లక్ష్యం. వాడు మొదటి ప్రభులోకి రావాలి, వాడు ప్రభును అంగీకరించాలి. అప్పుడు ప్రభువే వారికి హృదయంలో వారి తీర్మానం చూపెడతాడు. ఎక్కడ ఆహారం ఉందో, ఎక్కడ నిజమైనటువంటి పానం ఉందో వారికి తెలియపరుస్తాడు. అప్పుడు ప్రభువే వారిని తీసుకొస్తాడు. మనుషుల్ని ఆకర్షించడానికి ఆయన బ్రదర్, మనకి వర్షిప్ అనేది చాలా డేంజర్గా ఉంది బ్రదర్. ఈ వర్షిప్ వల్ల చాలా మంది అంటారు, మీ ప్రార్థనకు రావాలని మాకు చాలా ఇష్టమయ్యా, అది ఏంటో అది కూడా పెట్టినారు, అందరూ ఎక్కడ వాళ్ళందరూ కూడా అందరూ ఆరాధన చేసి ఎంతసేపు వేస్తుంది, వాళ్ళందరూ తప్పుడు వాళ్ళందరూ సంగతి మాకు తెలుసు, వాళ్ళు ఆరాధిస్తుంటే మాకు వినబుద్ధి కాదండి. అందుకని ఆ వర్షిప్ శాస్త్రి కనుక రెడ్యూస్ చేసినామంటే, ఆ వర్షిప్ క్లాస్ తీసేసి చాలా మంది వస్తారు సార్. ఎవరికి కావాలి? చాలా మంది. ప్రియులారా, మనుషులను ఆకర్షించడానికి, మనుషులు చేయడానికి సత్యాన్ని భిన్నంగా పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం కారణం? అది ఇంటర్డినామినేషన్ అంటే ఏంటి? ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళం కాము, మేము అందరితో ధారాళంగా కలిసి. ఇంటర్డినామినేషన్
ఏంటంటే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళ మానవుల దగ్గర పోయినప్పుడు వెళ్ళమని యథార్థంగా నువ్వు సిఎస్ఐ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిస్మాన్ని గురించి చెప్పగలవా? దేవుడికి స్తోత్రం, అందరూ పిలుస్తున్నారు, అందరూ పిలుస్తున్నారు, నువ్వు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి చెప్పడం అనవసరం. ఎందువల్ల అనవసరం? లేదు వాక్యం కాదా? వాక్యం అది ప్రభు ప్రేరేపిస్తే నేను ప్రేరేపించడం లేదా? అనేకులు సందర్భం. ఏం కారణం అంటే మీటింగ్ వచ్చి ఇక్కడ కూర్చోకూడదా, ఏడు మీటింగ్ జరగకూడదా అంటే అక్కడికి వస్తే బ్రదర్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ దే డోంట్ లైక్ టు కమ్ టు జెరూసలేం బ్రదర్, దట్స్ వై వీఆర్ గ్యాదరింగ్ సెపరేట్లీ. ఎందుకు రాదు? ఈనాడు వారిని ఆకర్షించడానికి ఇంకొక విధమైనటువంటి విధానం, ఆ విధంగా ఈ విధంగా ఏదో విధంగా ఆడపిల్లలు చేద్దాం, మగ పిల్లలు చేద్దాం, లేకపోతే ఆయా విధమైనటువంటి పాటలు చేద్దాం, దీన్ని చేద్దాం, ఆకర్షించాం. సత్యమైన బోధ, వాక్యం దాచిపెట్టుబాబు, బాప్తిస్మాన్ని గురించి దాచిపెట్టుబాబు, ప్రభు యొక్క సత్యం ఏదో దాన్ని తెలియపరచాలి. ఆనాడు కందాకేరాడు మంచితో వెళ్తున్నటువంటి పిలిపి ఏం బోధ చేసినాడు? ఆయనకి కొత్తవాడికి ఎందుకు చెప్పాలా బాప్తిస్మాన్ని గురించి? అతను దారిలో వెళ్ళేటప్పుడు వదకు తేయబడిన గొర్రె పిల్లను గురించి చదువుతున్నాడు. అప్పుడు ఆయన నిర్బంధంగా ఎక్కమన్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత, అయ్యా ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? తన్ను కూర్చోయా ఇంకెవరిని కూర్చోయా అని అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలా? ఆయన గురించి కాదండి, వదకు తేయబడిన గొర్రె పిల్ల ఎవరు? ప్రభు యేసుక్రీస్తు అని చెప్పాలి. అయితే అక్కడ ఏమైంది? వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు నీళ్లు వచ్చినాయి. అప్పుడు ఏమన్నాడు కందాకేరాడు మంత్రి, ఇదిగో నీళ్లు, బాప్తిజం వేయడానికి నాకేం మాట? బాప్తిజానికి వచ్చింది కదా నేను చెప్పడం. కొత్త వాళ్ళకి బాప్తిజానికి గురించి చెప్పకూడదు. వాళ్ళు బాప్తిజానికి గురించి చెప్తే వాళ్ళు బెదిరిపోతారు. కాబట్టి నువ్వు ఆదరగొడుతున్నావా, వాడిని సాగు తీస్తున్నావా? అనేక పర్యాలు ఏంటంటే నామినేషన్ అంటే ఏంటి? అందరితో కలిసిపోతాం, అందరిని రాబడతాం, అందరితో ఒకటిగా ఉంటాం అన్నమాట. ఒక క్రైస్తవ కీర్తన పుస్తకం ఒకటి ప్రారంభించాం. ఏంటది? ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అంటే ఏంటి? అందరం కలిసి ఒకటే పుస్తకం పెట్టుకుంటాం. మంచి ఉద్దేశం. అది సాధ్యమవుతుందా అని, అందరిని ఒకటి చేయడం అనేది మన వల్ల అవుతుందా? మనిషి ప్రయత్నంతో చేయలేము. కడబడికి ఒక పుస్తకం ప్రింట్ చేసుకున్నారు. ఆ ప్రాంతాలు చూశాను. దానిలో పెడితే దానిలో పాట ఉంది. ఏం పాట ఉంది? దేవా శిశువులు తెచ్చింది. దేవా శిశువులు తెచ్చింది అంటే ఇప్పటికి బ్యాప్టిస్ట్ వాళ్ళు పడుకోవడం. మేము శిశువులు తెచ్చేది మేము ఒప్పుకోము, మేము మరి ఆ పాట లేకపోతే ఎట్లా మాకు ఆ పాట ఉండాలి. అందుకని 2 కూర్పులు చేసింది. ఏం కూర్పు? బ్యాప్టిస్ట్ కూర్పు, లూథరన్ కూర్పు. ఏం కారణం అంటే ఒకటి చేయలేము. ఏంటి చేయగలం మనుషులు? అందుకని ఈ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది బ్యాప్టిజం వలనను, రెండోది ఏంటి, ప్రభురాత్రి భోజనం వల్ల ఈ డిఫరెన్సెస్ అన్ని రావడం కనుక అవి 2 అవాయిడ్ చేద్దామన్నారు. అవి 2 అవాయిడ్ చేసి మరి బాప్తిజం లేకపోతే సభ్యత్వం అనేది ఎలాగొస్తుంది? అందుకని జెండా కింద దూరుతాం. మరి జెండా కింద దూరేది ఎక్కడుందా వాక్యం? వారు మేఘం కింద బాప్తిజం పొందిన రాసింది కదా, మేఘం ఉంది పైన మాయిశ్చర్ ఉంది, ఆ మాయిశ్చర్ లోంచి వెళ్ళిపోయినారు కనుక అదే బ్యాప్టిజం. ఎందుకు ఇలా ఎందుకు ఇంత కష్టం నీకు? ఏం కారణం అంటే, అట్లా చేయకపోతే బ్రదర్ వాళ్ళు వేరే వాళ్ళు రారండి, వీళ్ళు బ్యాప్టిజం ఒప్పుకోరు, వాళ్ళు బ్యాప్టిజం ఒప్పుకోరు. ఏది వాక్యమో దాని ప్రకటన, ఏది సత్యమో తెలియదు. ఒకటి తిట్టడానికి, ఒకటి రేపడానికి. వాక్యం ఉన్నట్టుగా చెప్పు. అది 3 కొంచెముల పిడి. ఆ కొంచెముల పిడిలో నువ్వు పులిపిండి ఎప్పుడైతే పెడతావో అది అంత పాడైపోయే అవకాశం. తర్వాత చదవండి దయచేసి 34వ వచనం. అప్పుడు ప్రభు ఏం సెలవిచ్చినాడు? ఈ ఉపమానం చెప్పిన వెంటనే ఆయన ఏమన్నాడు? 34 కనుక మరుగు చేయబడిన ఏవైతే మరుగై ఉన్నాయో దాన్ని నుంచి ఉన్నట్టుగా ప్రభునందు ప్రియ సహోదరుడా, ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ ఉన్నట్టుగా చూద్దాం. అప్పుడు నీకు సరైన స్థానం రావడం అవకాశం. ఒకవేళ వారు ఏ పేరుతో పిలువబడినటువంటి క్రైస్తవులని కానీ వాళ్ళ దగ్గర సువార్త చెప్పినప్పుడు ఉన్నట్టుగా నువ్వు చెప్తే నువ్వు సాగలేదు. ఏం కారణం అంటే మనుషులను తృప్తిపరచాలి, మనల్ని సంతోషపరచాలి, మానవుని తృప్తిపరచాలని చేసే ప్రయత్నాలు. ఇలాంటి పులిపిండి వేషధారణ అనగా పైకి మేము ఈ వారమే అన్నట్టుగా ఉండేది, వేరే వారం అనేక పర్యాలు వేరే వారు. ఇలా కొన్ని భక్తిగల గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాచిపెడతారు. బాప్తిస్మాలను, ప్రభురాత్రులు వీటిని పెట్టుకుంటే లేనిపోని డిఫరెన్స్ వస్తాయి బ్రదర్. అందుకని మన రివైవల్ మాత్రం పెడదాం.
రివైవల్ మాత్రం యేసు ప్రభువుని గురించి చెప్తాం. అదే మా యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే టు బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్. సరే, బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్ అంటే దేవుని వాక్యం చేత నువ్వు రాబట్టినప్పుడు వాక్యంలో ఉన్నదన్నట్టు చెప్పొద్దా? దాన్ని నువ్వు ఎందుకు మరుగు చేయాలా? మరుగు చేయడానికి కారణం అంటే సింప్లీ టు ప్లీజ్ దెమ్ బ్రదర్, కొంచెం మన వాళ్ళ అన్నట్టుగా ఉండడానికి. ప్రియ సహోదరా, పులిపిండి దాచిపెట్టింది. ఆ పులిపిండి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. హేరోదీల పులిపిండి, పరిసయ్యుల పులిపిండి, దుర్మార్గ దుష్టత్వాన్ని పులిపిండి మనలో ఏదైనా ఉందేమో, మన బోధలో ఉందేమో జాగ్రత్తగా. మన బోధ యథార్థంగా అనుకున్నట్టుగా చెప్పడానికి, ఇతరులు దూషించమని కాదు, ఇతరులు తృణీకరించమని కాదు, అందరినీ ప్రేమిస్తాం. అయితే ఏ దర్శనంలో దేవుడిని తీసుకొచ్చాడో ఆ దర్శనం నమ్మకంగా ఉన్నాడు. అగ్రిపరాజు దగ్గర అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, అగ్రిపరాజు, ఆకాశముని కలిగిన ఆ దర్శనం నేను అవిధేయుడిని కాదు. ఏ దర్శనం నా ప్రభు నాకు ఇచ్చినాడో దాన్ని నేను అనుసరించి నేను అనుకుంటున్నాను. ఇతరులు నేను తృణీకరించను, వారిని నేను ద్వేషించను. నా ప్రభు నాకు దేన్నైతే నాకు అనుగ్రహించాడో దాన్ని నేను వెంబడిస్తాను. ఈ తీర్మానంలో ఉండడానికి లేదు. దర్శనం పోగొట్టుకుని చాలా మంది నష్టపడుతున్నారు. దర్శనం పోగొట్టుకుని అనేకులు నష్టపడుతున్నారు. మనం ఒక ఇంటికి వెళ్తే చాలా మొదటి నుండి ప్రారంభం నుండి ఆత్మీయంగా ఇదే సహవాసం ఎదిగినటువంటి వాడు ఏమక రావడం లేదంటే, నాకు నా కంటి ఆపరేషన్ అయింది, ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. మాకు తెలియదక్క, నువ్వు సరిగ్గా కంటి ఆపరేషన్ అయినప్పుడు నాకు గుండె ఆపరేషన్ కావచ్చింది, మరి నన్ను కూడా నువ్వు చూడడానికి రాలేదు కదా, మరి నాకు తెలియదు అన్నయ్య, అటైతే నీకు తెలియదు అన్నయ్య. దీనివల్ల మన సహవాసం ఎందుకు పోవట్లేదు? లేదన్నా మా పక్కనే ఒకటి చేరినాడు, చాలా కుర్రవాడు, అక్కడ ఇదివరకు ఎరుషలేముకి వస్తున్నవాడే, చాలా మంచివాడు, చాలా పేదవాడు, చాలా దిక్కులేని వాడు, కనుక మనకి సహాయం చేసి కూడా దేవుని సేవ చేసినట్టే ఉంటుందని మా దశంభాగాలు చేసి ప్రకటించి అక్కడికి హాజరు. మంచిది, నీ దశంభాగాలు ఆశించి కాదు, కానీ నీ దర్శనం పోగొట్టుకున్నావు. నేను చెప్పిన నీ దర్శనం పోగొట్టు. ఏది నీ దర్శనం? నువ్వు మొదట్లో ఎవరు? నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఏ మార్గంలో ఏ పద్ధతులను నేను దాన్ని విడిచిపెట్టలేదన్నయ్య, ఇది కూడా అదే చేస్తున్నాను, వాడి కూడా చెప్తున్నాను, ఇట్లా నడిపించాను. నువ్వు చెప్పి వాడిని నడిపించుకోవడం ఏమన్నది కనుక నేను అనేకమైన మనం ఈ నాలుగు ఆ పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండకపోతే తెలియని రీతిగా పులిపిండి ఏం చేసింది ఆ మనిషి? కలపలే, దాచిపెట్టి. ఆ పదం మనం చూస్తాం. పులిపిండి దాచిపెట్టి దేవునికి రాజ్యంలో, దేవునికి పరిశుద్ధమైన వాక్యం అనేటువంటి ఆహారంలో పులిపిండి ఉంటుంది. జాగ్రత్త. ఆ పులిపిండిని గురించి మనం జాగ్రత్త ఉండకపోతే నష్టపోతాం. మీరు చాలా నేరమైన పీపుల్ బ్రదర్. ఏం కారణం అంటే, మేము పిలిచినప్పుడు మా దగ్గరికి మేము మీ దగ్గరికి వస్తాం కదా, మీరు పిలిచినప్పుడు మేము పిలిచినప్పుడు మా దగ్గరికి ఎందుకు రారు? మేము మీ దగ్గరికి పుచ్చుకోలు కాదు. మేము ప్రేమతో ఒకరినొకరు వాక్యానుసారంగా జీవించు, వాక్యాన్ని ప్రేమించు. ఆయన ఉన్నంతకాలం వచ్చినాను కదా, ఆయన పోయిన తర్వాత మాకు ఒక రకంగా అయిష్టత ఏర్పడింది. కనుక మనుషులు ప్రేమించు, మనుషులను బట్టి రాబా. ఇక్కడ ఎవరైనా ఏదో ఒక కారణం రావు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యం కలిగిన ప్రియులారా, ఇవి ఆకలిగా అనేక కృత్రిమమైనటువంటి ఆ లక్షణాలతో సాతాను మనం పడగొట్టేది. జాగ్రత్తమై మన కలిగినటువంటి ఆహారం ప్రభు అయిన క్రీస్తులో ఏ విధంగా కల్తీ లేకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవడం ప్రయత్నిస్తాం. ప్రభు తన పరిశుభ్రమైన వాక్యాన్ని దీవించుగా ప్రార్థన. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, వాక్యం ఆ పిండి, ఆ 3 గుంచముల పిండి, సమృద్ధి అయిన వాక్యం, మీ పరిశుద్ధమైన వాక్యం. అయితే ఆ స్త్రీ, పులిపిండి గల ఆ స్త్రీ, అందులో పులిపిండి దాచిపెట్టింది. కనుక నేను పరలోక రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని నేను ముందుగానే హెచ్చరించాను. కనుక నేను జాగ్రత్తమై ఏ పులిపిండి లేని వారంగా జీవించాను. పులిపిండికి మీరు సెలవిచ్చిన మాటలు దుర్మార్గ దుష్టత్వం అనే పులిపిండి. రెండవది పరిసయ్యుల వేషధారణ పులిపిండి. హేరోదీయుల యొక్క అధికార వాంఛ అనేది పులిపిండి. మాలో ఏదైనా లేకుండా ఏ కారణంతోనైనా ప్రభువా మిమ్మల్ని వేరు కాకుండా మమ్మల్ని జాగ్రత్తపరచవచ్చు. మీలో మీ వాక్యంలో నిలిచి ఇది ఎవడు సహించగలడు, ఎవడు దీన్ని సమ్మతించగలడని అనేకులైన శిష్యులు యేసును విడిచిపెట్టిపోయినారు. అయినా వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఆయన మానుకోకూడదా? మానుకోలేదు. ఏది సత్యమో దాన్ని బోధించారు, ఏది సత్యమో దాన్ని ప్రకటించిన అది మేము ఇరువురికి సహాయం.
ఆ విధంగా సంఘంలో మీ పరిపూర్ణమైన వాక్యంతో మేము జీవించు సహాయం. పులిపిండి ఎక్కడ దూరిందో, పులిపిండి ఎక్కడ ప్రవేశిస్తున్నదో, ఏ స్త్రీ, ఏ మనుషుడు, ఏ బోధకుడు, ఏ బోధకురాలు పులిపిండిని ప్రవేశపెడుతున్నారు, ఏ విధమైన ద్వేషం, పగ, అసూయ ఏదైనా ఉందో దాన్ని మేము తొలగించుకుంటూ సహాయం. ప్రతి విధమైన తేనె మాయలను తీసివేసి తేనె మాటలతో మేము కక్కుర్చడం కాదు. అదే సమయంలో ప్రతి విధమైన పులిపిండిని, ప్రతి పొంగిన దాన్ని మేము నిరాకరించు సహాయం. కేవలం ఉన్నదున్నట్టుగా మేము మీ యొక్క వాక్యం చెప్పి ఉన్నదున్నట్టుగా మేము నమ్మి ఆ విధంగా సాగిపోదు సహాయం. మేమందరం కూడా బలహీనంగా తొలగిపోగలవా. చివరి దినాల్లో అనేకమైనటువంటి వేషధారులు, తప్పుడు బోధలు రావడానికి అవకాశాలు కనుక మీ వాక్యంలో లేనటువంటి ఏ పద్ధతినైనా మేము అవలంబించవచ్చు. మిమ్మల్ని వెంబడించి మీరు సహాయపడుస్తారు. వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని మేము చేపట్టి సహాయపడుతుంది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి